హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన ముగించుకుని భారత్కు వచ్చారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ఆయన ఆ సమ్మిట్ ముగించుకుని భారత్కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు దేశాధినేతలతో కలిసి రకరకాల అంశాలపై చర్చించినట్టుగా వెల్లడించారు. ఇటలీ ఇచ్చిన ఆతిథ్యానికి థ్యాంక్స్ చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. G7 సదస్సు చివరి రోజున దేశాల అధినేతలంతా మంచి సమయాన్ని గడిపామని తెలిపారు. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో అందరూ చర్చలు జరపాలని తెలిపారు. కొత్త టెక్నాలజీలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఈ సదస్సులో చర్చలు జరిగాయి. గ్లోబల్ సౌత్ నినాదాన్ని వినిపిస్తున్న భారత్కి అవసరమైన సాయం అందించేందుకు G7 దేశాలు ఆసక్తి చూపించాయి. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీని భారత్ ఎలా వినియోగిస్తుందో మిగతా దేశాలు ఆరా తీశాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ టెక్నాలజీని కొంతవరకు వినియోగించారు. దీనిపై G7 దేశాలు వివరాలు అడిగి తెలుసుకున్నాయి. అయితే ఈ టెక్నాలజీని సరైన విధంగా వాడుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయా దేశాల అధినేతలు. ఏఐ ఫర్ ఆల్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ టెక్నాలజీకి సంబంధించి నేషనల్ స్ట్రాటజీని తయారు చేయడంలో భారత్ ఎప్పటికీ ముందుంటుందని మోదీ స్పష్టం చేశారు. చాలా రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావిస్తున్నారు మోదీ. సరైన వ్యక్తుల చేతుల్లో ఈ టెక్నాలజీ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని స్పష్టం చేశారు. కానీ ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వెల్లడించారు. ఇదే విషయాన్ని G7 సదస్సులోనూ ప్రస్తావించారు. అందుకే ప్రత్యేకంగా దీనిపై ఓ వ్యూహాన్ని తయారు చేసుకుని ఆ మేరకు నడుచుకోవాలని తెలిపారు. సభ్యదేశం కాకపోయినా భారత్కు G7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం దక్కింది. అంతకుముందు ఇటలీ చేరుకున్న ప్రధానికి ఆమె సాదర స్వాగతం పలుకుతున్న వీడియో కూడా నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆమె షేక్ హ్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తే మోదీ నమస్కారం చేయడం, ఇరువురు కాసేపు ఏదో ముచ్చటించుకోవడం ఇందులో కనిపిస్తోంది. కాగా G7 శిఖరాగ్ర సదస్సులో అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలతో మోదీ విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు సాగించారు. వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టినందుకు మోదీకి పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.